యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరులందరికీ తండ్రి అయిన దేవుని పేరిట ఆయన అద్వితీయ కుమారుని పేరిట శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకి దయచేసినటువంటి తలంపు చూసినట్లయితే క్లీన్ అండ్ అన్క్లీన్ అనిమల్స్, తెలుగులో చూసినట్లయితే శుభ్రమైన మరియు అశుభ్రమైన జంతువులు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు అనేకమైన నియమాలు ఇచ్చాడు. అందులో చూడండి, వేటిని తినాలి, ఏది తినకూడదు అనే నియమం కూడా ఇచ్చాడు. ఇదినున్న మన యొక్క సబ్జెక్ట్లో ఎటువంటి ఆహారాన్ని తినాలి, ఏం తినకూడదు, అలాగే ఆత్మీకమైన ఇజ్రాయెల్గా ఉంటున్నటువంటి మనకి కూడా ఇందులో ఎటువంటి పాఠం ఉన్నదో మనము చూడబోతున్నాం. సహోదరులారా, ఆధార వాక్యం చదువుకుంటాము. ఆధార వాక్యము ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుంటాము. ఒక్కో వచనంగా చదువుకుంటూ వెళ్దాం సహోదరులారా. 2వ వచనము, ఎందుకంటే మీరు ఇతరులకు వ్యత్యాసంగా ఉన్నారు, మీరు యెహోవాకు ప్రత్యేకమైన ప్రజలు, ప్రపంచంలోని ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి సహోదరులారా, ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ దేవుని యొక్క సొంత ప్రజలుగా పిలువబడుచున్నారు. పరిశుద్ధమైన దేవునికి సొంత ప్రజలు ఏ విధంగా ఉండాలి? వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైన నియమాలు ఎందుకు ఇచ్చాడంటే, వాళ్ళు క్రమశిక్షణ కలిగి జీవించాలి, లోబడే జీవించాలి, అది మాత్రమే కాకుండా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి లోకానికి వారొక ఉదాహరణగా ఉండాలని దేవుడు ఇటువంటి నియమాలను ఇచ్చాడు. వాళ్ళ నియమాలు చూసినట్లయితే చూడండి, ఎలా హెయిర్ కట్ చేయాలి, ఎలా ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా డ్రెస్సింగ్ చేయాలి, అది మాత్రమే కాకుండా మీరు ఆశ్చర్యం వేస్తుంది, వాష్రూమ్ కూడా ఎలా వెళ్ళాలని దేవుడు వాళ్ళకి నియమంగా ఇచ్చాడు. ఎటువంటి బలులను ఇవ్వాలి, ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలి అనే దాంట్లో కూడా వాళ్ళకి అనేకమైన నియమాలను ఇచ్చాడు. ఈ నియమాలన్నీ కూడా వాళ్ళని క్రమశిక్షణలో ఉంచడానికే దేవుడు ఇటువంటి నియమాలను ఇచ్చాడనేది మనం చూడవచ్చు సహోదరులారా. తర్వాత వాక్యాన్ని చదువుకుంటాము. 3వ వచనము, తినకూడని చెడ్డని అని యెహోవా చెప్పినది ఏది తినకూడదు. తర్వాత వాక్యము, మీరు ఈ జంతువులను తినవచ్చును, ఆవులు, గొర్రెలు, మేకలు. తర్వాత వాక్యము 5వ వాక్యం చదువుకుంటాము. 5వ వచనము, జింక, దుప్పి, ఎర్ర జింక, అడవి గొర్రెలు, అడవి మేకలు, లేడి, కొండ గొర్రెలు తినవచ్చు. చూడండి, ఇక్కడ 4వ వచనంలో 5వ వచనంలో మనం గ్రహించగలము. పరిశుద్ధమైనవి ఏదని చూసినట్లయితే వారు దేవుడు చెప్పింది వాళ్ళు ఏమేమి తినవచ్చు అని చూసినట్లయితే ఆవు, మేక, గొర్రె, జింక, వాటిలో ఉన్నటువంటి టైప్స్ ఏదైతే ఉందో వాళ్ళు తినచ్చు. ఎందుకు ఆ విధంగా దేవుడు చెప్పాడని చూసినట్లయితే చదువుకుంటా. తర్వాత వచనము 6వ వచనము, గిట్టెలు 2గా చీలి ఉండి నెమరు వేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు. చూడండి, అవి వాటికి ఆవు కానీ గొర్రె, మేక, జింక వాటి యొక్క గిట్టెలు 2గా చీలి ఉంటాయి. చూడండి, స్లైడ్లో చూడొచ్చు, వాటి యొక్క గిట్టెలు 2గా చీలి ఉండాలి. ఇంగ్లీష్లో దీన్ని చూసినట్లయితే హూప్స్ అని అంటారు. తర్వాత అవి ఆ జంతువులు ఆహారాన్ని నెమర వేసుకుంటూ ఉంటాయి అనేది మనం చూడొచ్చు సహోదరులారా. చూడండి, ఇక్కడ స్లైడ్లో ఆవు ఏ విధంగా ఆహారాన్ని నెమర వేసుకుంటూ ఉన్నదని మనం గ్రహించవచ్చు. కాబట్టి గిట్టెలు 2గా చీలి ఉండాలి, ఆహారాన్ని నెమర వేసుకోవాలి. అటువంటి జంతువులే పరిశుద్ధమైన జంతువులు అని చెప్తున్నారు. తర్వాత 7వ వచనం చదువుకుంటాము. కానీ ఒంటెలను, కుందేలను, పాటి కుందేలను తినవద్దు. ఈ జంతువులు నెమరు వేస్తాయి కానీ వాటి డెక్కలు చీలి ఉండవు గనుక ఈ జంతువులు మీకు అపవిత్ర ఆహారము. డెక్కలు లేదా గిట్టెలు చూడండి, ఇవి ఆహారాన్ని నెమరవేస్తాయి కానీ ఒంటె కానీ కుందేలు
ఒంటె కుందేలు ఆహారాన్ని నెమరవేస్తాయి, కానీ వాటి గిట్టెలు రెండుగా చీలి ఉండవు, కాబట్టి అవి అపవిత్రమైనవి. కాబట్టి ఆహారాన్ని ఇజ్రాయేల్ ప్రజలు తినకూడదు. 8వ వచనం చదువుకుంటాము. మరియు మీరు పందుల్ని తినకూడదు, వాటి గిట్టెలు చీలి ఉంటాయి కానీ అవి నెమరవేయవు. అందుచేత పందులు మీకు అపవిత్ర ఆహారం కాదు, అపవిత్ర ఆహారం. పంది మాంసము ఏమి తినవద్దు, చచ్చిన పందిని ముట్టకూడదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వీటి యొక్క గిట్టెలు రెండుగా చీలి ఉంటాయి, కానీ ఇవి ఆహారాన్ని నెమరవేయవు అనేది మనం చూడాలి. కాబట్టి ఇవి అపవిత్రమైనటువంటి ఆహారం, అపవిత్రమైనదిగా దేవుడు ఎంచుచున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి. ఇవి వాళ్ళు తినకూడదు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆధార వాక్యం నుండి మనం తెలుసుకునేది ఏంటని చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎటువంటి ఆహారాన్ని తినచ్చు, ఏ జంతువుకైతే ఆహారాన్ని నెమరు వేసుకుంటాయో మరియు వాటి గిట్టెలు రెండుగా చీలి ఉంటాయో వాటిని మాత్రమే పరిశుద్ధ ఆహారంగా వారికి దేవుడు తినవచ్చని చెప్తున్నాడు. అవి ఏవని చూసినట్లయితే ఆవు, గొర్రె, మేక మరియు జింక, వాటి యొక్క వగైరాలు టైప్స్ ఏదైతే ఉందో వాళ్ళు తినచ్చు. రెండవదిగా చూసినట్లయితే ఒంటె మరియు కుందేలను తినకూడదని చెప్పున్నాడు. ఎందుకంటే అవి ఆహారాన్ని నెమరవేస్తాయి, కానీ వాటి గిట్టెలు రెండుగా చీలి ఉండవు, కాబట్టి వాటిని అపవిత్రమైన ఆహారము, వాటిని తినకూడదని చెప్పున్నాడు. మూడవదిగా చూసినట్లయితే పందిని తినకూడదు, ఎందుకంటే వాటి గిట్టెలు రెండుగా చీలి ఉంటాయి, కానీ అవి ఆహారాన్ని నెమరవేయ కనుక వాటిని అపవిత్ర ఆహారము, వాటిని మీరు తినకూడదు అని చెప్పున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుడు వారికి ఏది తినాలి ఏది తినకూడదు అనే ఒక నియమాన్ని ఇచ్చున్నాడు. ముందుగానే మనం చూడండి 3వ వచనంలో చెప్పున్నాడు, నేను ఏం తినాలని చెప్పానో వాటిని తినాలి, మీరు ఏం తినకూడదని చెప్పానో వాటిని తినకూడదు అనే నియమాన్ని వాళ్ళకి ఇచ్చున్నాడు. చూడండి, ఇక్కడ ప్రతి విషయం కూడా పాత నిబంధన కాలంలో జరిగినవి చూసినట్లయితే ఆత్మికమైన ఇజ్రాయేల్గా పిలువబడిన మనకి దృష్టాంతములుగా జరుగున్నాయి. ప్రతి వాటిలో కూడా మన అనేకమైన పాఠములు దేవుడు మనకు ఉంచున్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన మరియు అపరిశుద్ధమైన జంతువుల్లో మనకి ఎటువంటి పాఠం ఉన్నది చూడండి. వాళ్ళకు కూడా దేవుడు ఇక్కడ ఏం తినాలి ఏం తినకూడదని చెప్తున్నాడు. మనకి ఇందులో ఎటువంటి పాఠములు ఉన్నాయి అనేది కూడా మనము ఈ యొక్క సబ్జెక్ట్లో తెలుసుకోబోతున్నాం. సహోదరా, ముందుగా ఒక వాక్యాన్ని కూడా చదువుకుంటాము. హెబ్రీలు 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటాము. ధర్మశాస్త్రమందు రాబో మంచి విషయాలు నీడ లాంటివి, అది అస్పష్టమైనది. అంటే ఆ మంచి విషయాలు అప్పటికింకా రాలేదు. కాబట్టి ధర్మశాస్త్రంలో జరిగినటువంటి లేకుంటే పాత నిబంధన కాలంలో జరిగినవి ప్రతి విషయం కూడా నీడ లాంటివి. ప్రతి నియమం కూడా చూడండి అస్పష్టమైనది, ఛాయగా ఇచ్చున్నాడు మనకి. కానీ రాబో కాలంలో మంచి విషయాలకి చూడండి అవి ఛాయగా ఉంటాయి. మంచి విషయాలు చూడండి, ఈ దినం ఆత్మీక ఇజ్రాయేల్గా పిలువబడిన మనకి అవన్నీ కూడా పాఠాలుగా ఉంటున్నది అనేది మనం చూడగలము. చూడండి, తర్వాత చూద్దాము. ఆత్మీకమైన ఇజ్రాయేల్కి మరియు శారీరకమైన ఇజ్రాయేల్కి ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలు చూద్దాము. వారు చూడండి, వారు శారీరకంగా తప్పు చేసినట్లయితేనే, పాపం చేసినట్లయితే పాపంగా పరిగణించబడుతుంది. కానీ మనకి చూడండి, ఒక తప్పుడు ఆలోచనలు కూడా మనం కలిగి ఉన్నట్లయితే అది పాపమే. చూడండి, వాళ్ళు వ్యభిచరిస్తేనే తప్పు, కానీ మనకి వ్యభిచారం అనేటటువంటి తలంపును ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితేనే అది పాపంగా ఉంటున్నది. చూడండి, ఒకరు మర్డర్ చేస్తేనే, వారు డైరెక్ట్గా కత్తి తీసుకుని మర్డర్ చేస్తేనే వాళ్ళకి పాపము. చూడండి, మనకి అటువంటి చింతన కూడా మనం కలిగి ఉండకూడదని చెప్పి ఉంటున్నది. కాబట్టి మనము మన యొక్క హృదయాల్ని చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. వారి యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలనేది కూడా మనము ఇక్కడ చూడగలం సహోదరా. ఈ యొక్క ఒక వాక్యాన్ని చదువుకుంటాము. ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుంటాము. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను
సముద్ర తీరమందలి ఇసుక రేణువలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఇది. చూడండి, వారి సంతతి వారిని ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక రేణువు వలెను ఆశీర్వదిస్తానని చెప్పినారు. ఇక్కడ ఎవరు రెండు విధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి ఆకాశ నక్షత్రములు, రెండవది సముద్ర తీరమందలి ఇసుక రేణువులు. ఇవి వేటిని సూచిస్తూ ఉన్నది అని మనం చూసినట్లయితే ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుంటాము. యెషయా 41వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటాం సహోదరులారా. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడివి, యాకోబు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నీవు అబ్రహాము వంశము వాడివి, అబ్రహామును నేను ప్రేమించాను. చూడండి, ఈ యొక్క ఆశీర్వాదము అబ్రహాము వంశము వాళ్ళందరినీ కూడా ఆశీర్వదింపబడతారు. ఇది చూసినట్లయితే ఆ యొక్క శారీరకమైన ఇజ్రాయేల్ని సూచిస్తున్నది. వారు చూసినట్లయితే శరీర తీరమందలి ఇసుక రేణుల వలె ఆశీర్వదింపబడినవారు. అదే గొప్పగా మహిమతో చూడండి, ఆత్మిక ఇజ్రాయేళ్ళు మహిమకరమైనటువంటి ఆశీర్వాదము. చూడండి, వీరు ఎవరైతే క్రీస్తుకి చెందిన వారుగా ఉంటున్నారో వాళ్ళు అబ్రహాము సంతతి వారుగా పరిగణించబడుతున్నారు. చదువుకుంటాం వాక్యము గలాతీలు 3వ అధ్యాయం 29వ వచనము. మీరు క్రీస్తుకు చెందితే అబ్రహాము సంతానంగా పరిగణింపబడతారు. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం ప్రకారము దేవుని ఆశీర్వాదములకు మనము వారసులవుతాం. కాబట్టి ఈ దినమున ఆత్మీకమైన ఇజ్రాయేల్గా పిలువబడిన మనకి చూడండి, యేసు ప్రభు వందు ఉన్నట్లయితే, యేసు ప్రభు నమ్మి చూడండి లోకాలకి మరణించి నిబంధన చేసుకున్న వారందరూ కూడా చూడండి అబ్రహాము సంతానంగా పరిగణించబడుతున్నారు. వారికి అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. మనం కూడా ఆ ఆశీర్వాదాలకి వారసులు అవుతాము. వీరెవరని చూసినట్లయితే చూడండి, ఆకాశ నక్షత్రం వలె అబ్రహాము సంతతి వారిని ఆశీర్వదిస్తానని చెప్పున్నాడు కదా. ఇటువంటి గొప్ప ఆశీర్వాదానికి వారసులు ఎవరని చూసినట్లయితే ఆత్మీకమైన ఇజ్రాయేల్గా పిలువబడినటువంటి సంఘమే అనేది మనము గ్రహించగలము. చూడండి, ఈ దినమున వాళ్ళకి శరీరపరంగా ఇచ్చినటువంటి ఆశీర్వాదము చూడండి నియమం ఉన్నది. వారు పరిశుద్ధమైన వాటిని తినాలని ఉన్నది. మనకు కూడా చూడండి ఇందులో నుంచి ఒక గొప్ప పాఠం ఉన్నది సహోదర. మనం కూడా పరిశుద్ధమైన వాటిని తినాలనేది దేవుడు ఇక్కడ సూచిస్తున్నారు. ఆత్మీకమైన ఇజ్రాయేల్గా పిలువబడిన వారికి ఏం తినాలి, ఏం తినకూడదనే నియమము మనకు కూడా ఇక్కడ ఉంటున్నది అనేది మనం గ్రహించాలి. చూడండి, ఆత్మీకమైన ఇజ్రాయేల్కి ఏం తినమని దేవుడు చెప్తున్నాడు. ఏవి పరిశుద్ధమైనవో వాటిని తినాలి. అవి ఏవి చూడండి, వారు ఏదేది తినచ్చు. చూడండి, వారు ఆవు తినచ్చు, మేకను తినచ్చు, అలాగే గొర్రెను తినచ్చు. చూడండి, జింకను కూడా వాళ్ళు తినచ్చు. చూడండి, ఈ 4 వాళ్ళు తినచ్చు. ఎందుకంటే ఇవి ఆహారాన్ని తిని వాటిని వామిట్ చేసుకొని నెమరు వేసుకొని డైజెషన్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత చూడండి, వాటి యొక్క గిట్టెలు ఏదైతే ఉందో అవి 2గా చీలుంటాయి. తర్వాత దేవుడు ఏం తినకూడదని చెప్పున్నాడు, ఒంటెను కానీ కుందేళ్ళు తినకూడదని చెప్పున్నాడు. ఎందుకు తినకూడదని చెప్పున్నాడు? అవి ఆహారాన్ని నెమరు వేసుకుంటాయి కానీ వాటి గిట్టెలు 2గా చీలుండవు. ఇక్కడ తర్వాత దేవుడు పందిని కూడా తినద్దని చెప్పున్నాడు. ఎందుకంటే అవి ఆహారాన్ని నెమరవేయవు, మరియు వారి గిట్టెలు 2గా చీలు ఉన్నా కూడా అవి ఆహారాన్ని నెమరవేయవు, కాబట్టి వాటిని కూడా తినద్దు. ఇవన్నీ కూడా అపరిశుద్ధమైనవి. చూడండి, ఇక్కడ ఆవులు, మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా పరిశుద్ధమైనది అనేది మనం గ్రహించవచ్చు సహోదరా. ఇవి ఏ విధంగా ఆహారాన్ని తింటున్నది అని మీరు గమనించి చూసినట్లయితే చూడండి, ఆవు ఎప్పుడైతే ఆహారం దొరుకుతుందో ఆహారం దొరికినప్పుడు చాలా ఫాస్ట్గా వాటిని ఫుల్గా తినేస్తూ ఉంటాయి. అవి ఎటువంటి ఆహారాన్ని తింటూ ఉంటాయి చూడండి, అవన్నీ కూడా చెప్పాలంటే గ్రామివోరస్ అంటారు. గ్రామివోరస్ అంటే అవి గడ్డిని, ఆకుల్ని,
అలాగే కాయగూరలు తినేటటువంటి జంతువుల్ని గ్రామివోరస్ అంటారు. జంతువులు ఏదైతే మాంసాన్ని తింటాయో వాటిని కార్నివోరస్ అంటారు, ఫ్లెష్ ఈటర్స్. కాబట్టి ఈ యొక్క గ్రామివోరస్ అనేటటువంటి యానిమల్స్ ఇక్కడ ఏమైతే ఉందో వాటిలో కూడా మనకి ఆవు, ప్రత్యేకించి ఆవు, మేక, జింక, గొర్రె ఇవి చూడండి, ఇవి ఆహారాన్ని దొరికినప్పుడు బాగా తినేసి ఫ్రీగా ఉన్న సమయంలో చూడండి ఆహారాన్ని వామిట్ చేసుకొని వాటిని దవడల కింద పెట్టుకొని దవడలను ఇటు అటు కదుపుతూ ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయి. సో ఆ విధంగా వాటికి డైజెషన్ ప్రాసెస్ అనేది బాగా జరుగుతుంది. ఆ తర్వాత కడుపుకు వెళ్ళిన వెంటనే చూడండి వేస్టేజీ తర్వాత వాటికి శక్తినిచ్చేటటువంటిది వేరైపోయి ఆ శక్తిని పుంజుకొని చూడండి ఆవు ఎంత బలంగా ఉంటుందో శక్తిని తీసుకొని ఆ శక్తిని బట్టి ఆవు బలాన్ని తీసుకొని పాలను ఇస్తూ ఉంటుంది. అలాగే మనకి మాంసాన్ని కూడా అవి ఇస్తూ ఉంటాయి సహోదరా. చూడండి ఇక్కడ చూడండి ఆవు కూడా దానికి 4 స్టమక్స్ ఉంటాయంట. చూడండి ఆ స్లైడ్లో మీరు చూడగలరు. మొదటిది రూమెన్, ఒబాస్ మాసుమ్, రెక్టికులం అనేటటువంటి 4 కడుపులు ఉంటాయి. చూడు వాటి జీర్ణాశయంలో 4 కడుపులు ఉంటాయి. అవి తినిన ఆహారాన్ని బయట వామిట్ చేసుకొని బాగా నమిలి డైజెషన్ చేసుకొని ఇక్కడ ఆ యొక్క వేస్టేజ్ అంతా వేరే కడుపులోకి వెళ్ళిపోతుంది. శక్తిని చాలా త్వరగా బాడీలోకి ఇస్తుంది. ఆ తర్వాత అది డైజెషన్ చేసుకున్న తర్వాత పాలునిస్తుంది. వాటి ద్వారా మనకి మాంసాన్ని కూడా ఇస్తుంది అనేది మనం ఇక్కడ చూడగలం సహోదరా. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే ఏవైతే ఈ యొక్క శాకాహారులుగా ఉంటున్నాయో ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచి హెల్తీ ఫుడ్ వంటిది. కానీ చచ్చినటువంటి మాంసాన్ని తినేవి చచ్చిపోయింది తిన్నట్లయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది దేవుడు ఆ కాలంలోనే ఇజ్రాయేల్ ప్రజలకి మంచి ఆహారాన్ని సూచించున్నాడు. ఇదనంలో కూడా చాలామంది వెజిటేరియన్స్గా, వీగన్స్గా మారిపోవడం అనేది మనం గమనించవచ్చు సహోదరా. ఆత్మికమైన ఇజ్రాయేల్గా పిలువబడిన మనకి కూడా ఇక్కడ చూడండి ఏ విధంగా ఎటువంటి ఆహారాన్ని తినాలనేది దేవుడు సూచిస్తూ ఉన్నాడు. మంచి పరిశుద్ధమైనటువంటి ఆహారము, మనకి బలాన్ని చేకూర్చేటటువంటి ఆహారాన్ని మనం ఎంపిక చేసి తినాలి అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి ఎందుకు దేవుడు వారికి అటువంటి నియమాన్ని ఇచ్చున్నారంటే చూడండి ఇజ్రాయేల్ ప్రజలు చాలా బలహీనంగా ఉన్నారంట. తర్వాత స్లైడ్కి వెళ్దాము. తర్వాత స్లైడ్లో మనం చూసినట్లయితే యెషయా 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుంటాము. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చూడండి వారికి చాలా వీక్గా ఉన్నారు, బలహీనంగా ఉన్నారంట ఇజ్రాయేల్ ప్రజలు. వారి యొక్క నడినత్తి నుండి అరికాలు వరకు గాయములు, వ్యాధి. చూడండి వారు అనారోగ్యంగా ఉంటున్నారనేది మనం చూస్తున్నాం సహోదరు. కాబట్టి వారికి మంచి పరిశుద్ధమైన ఆహారాన్ని తినమని దేవుడు సూచించున్నాడు. ఇక చూడండి వారి యొక్క పుండ్లు పిండబడలేదు, వాటి యొక్క పుండ్లు పిండబడలేదు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అంటే వీటి అర్థం ఏమంటే వాటి పుండుని ఆ ఫస్ ఏదైతే ఉందో క్లీన్ చేసి మందు వేసి కట్టబడలేదని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి బలహీనంగా ఉండే వారికి శ్రేష్టమైన ఆహారాన్ని తినమని దేవుడు వారికి సూచించాడు సహోదరా. ఇదిలో మనకి కూడా ఆత్మికమైన ఇజ్రాయేల్గా పిలువబడిన మనకి కూడా అనేక మంది శారీరపరంగా బలంగా ఉంటున్నా కూడా వారు చూడండి
మనసు పరంగా చాలా వీక్గా ఉంటున్నారు. ఫిజికలీ స్ట్రాంగ్ బట్ మెంటలీ వీక్గా ఉంటున్నారు సహోదరా. చూడండి ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఎవరైతే వ్యాధితో ఉంటున్నారో వాళ్ళు బెడ్ మీద పడుకొని ఉంటారు. అంటే యాక్టివ్గా ఇంట్లో ఉండేటటువంటి పనులను పని చేసుకోలేరు. అలాగే సంఘంలో కూడా ఏదైనా దేవుని పని వచ్చినట్లయితే యాక్టివ్గా ఎవరైతే యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఎవరికైతే ఉంటున్నదో వారు చూడండి ఆత్మికంగా బలంగా ఉంటున్నట్లు. మనం కూడా దేవుని పనుల్లో ఏదైతే దొరికినప్పుడు మనం వాటిని చురుగ్గా పాల్గొని పనిచేసినట్లయితే మనం కూడా చూసినట్లయితే బలమైన పరిశుద్ధమైన ఆహారం తిని మనం బలంగా ఉంటున్నట్టు సూచిస్తుంది సహోదరులారా. చూడండి మనకి ఈ ఆత్మికమైన ఇజ్రాయేల్కి ఏది వ్యాధిని కలిగజేస్తుందంటే పాపమే సహోదరులారా. ఈ దినంన ఈ లోకంలో ఉంటున్న మనకి ఎన్నో రీతిగా పాపం అనేది మనలోకి వస్తుంటుంది. కాబట్టి ఆ యొక్క పాపం నుండి రక్షింపబడాలంటే మనకి ఏం అవసరమని చూసినట్లయితే యేసు ప్రభు సహోదరులారా. యేసు ప్రభు చెప్తున్నాడు లూకా 5వ అధ్యాయము 32వ వచనంలో, నేను పాపుల కొరకే వచ్చి ఉన్నాను, నీతిమంతుల కొరకు కాదని చెప్తున్నాడు. చదువుకుంటాము. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం మీరు చదివినట్లయితే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. దేని నుండి స్వస్థత? చూడండి పాపం నుండి స్వస్థత కలగాలంటే మనకి యేసు ప్రభువే మార్గము. ఆయన యొక్క వాక్యమే మనకి వాక్యమే మనల్ని స్వస్థపరుస్తుంది. చూడండి నేనే జీవాహారం అంటున్నాడు. చూడండి ఆయన యొక్క ఆహారం తింటే మనకి నిత్య జీవం కలుగుతుంది. కాబట్టి మన యొక్క వ్యాధి, పాపం అనే వ్యాధి నుండి మన స్వస్థత పొందాలంటే ఆ యొక్క పరిశుద్ధమైన ఆహారాన్ని, లోగోస్ అని చెప్పబడేటటువంటి యేసు ప్రభుని, ఆయనే వాక్యంగా ఉంటున్నాడు, ఆయన యొక్క మాటల్ని తినాలి సహోదరులారా. ఎందుకు అటువంటి ఆహారాన్ని మనం తినాలని చూసినట్లయితే, మనం కూడా చూసినట్లయితే పరిశుద్ధమైన దేవుడికి ఒక గొప్ప బలిని ఇవ్వాలంటే మనం కూడా పరిశుద్ధంగానే జీవించాలి సహోదరులారా. ఏ విధంగా కూడా మనం మంచి ఆహారాన్ని తిని మనల్ని మనం పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే మాత్రమే మనం శ్రేష్టమైన బలులను ఇవ్వగలం సహోదరులారా. చదువుకుంటాం ఒక వాక్యంలో, హెబ్రీలు 9వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటాము. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. కాబట్టి ఈ యొక్క సువార్త యుగంలో ఉంటున్న మనము దేవుడికి ఒక లివింగ్ సాక్రిఫైస్గా, సజీవ యాగంగా సమర్పించుకోవాలంటే శ్రేష్టమైన బలులను మనం ఇవ్వాలంటే మళ్ళీ మనం కూడా నిబంధన చేసుకున్న వారు, ఆత్మిక ఇజ్రాయేల్గా పిలువబడిన వారు శ్రేష్టమైన బలులను కూడా అర్పించాలంటే మళ్ళీ మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి, చురుగ్గా యాక్టివ్గా దేవుని యొక్క పనుల్లో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి మనకు కావాల్సినటువంటి జీవాహారము యేసు ప్రభువే అనేది మనం చూడాలి. కాబట్టి ఇందు నిమిత్తం ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకోవాల్సింది చూసినట్లయితే ఎటువంటి ఆహారాన్ని తినాలి, ఎలా తినాలి, ఆ తినిన ఆహారాన్ని బట్టి మన శక్తిని తెచ్చుకొని ఏ విధంగా నడవాలనేదే ఈ యొక్క ఎంటైర్ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది. చూడండి అక్కడ శారీరకమైన ఇజ్రాయేల్కి దేవుడు ఎటువంటి ఆహారాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని తినమని చెప్పున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క బాడీ చూసినట్లయితే చాలా వీక్గా, బలహీనంగా, వ్యాధితో ఉన్నారు. నడినెత్తి నుండి అరికాలు వరకు వాళ్ళకి వ్యాధి. కాబట్టి మంచి ఆహారాన్ని తినమని చెప్పున్నారు. అదే మాంసికమైన కార్నివోరస్ అంటే మాంసం తినేటటువంటి జంతువుల్ని తిన్నట్లయితే అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్పి వాళ్ళకి దేవుడు సూచించున్నాడు. మనకి కూడా చూడండి ఆత్మీకంగా మనం బలంగా ఉండాలంటే మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి, పరిశుద్ధమైన ఆహారాన్ని తినాలి. ఒక పాపం అనేటటువంటి మాలిన్యం మనలో వచ్చినట్లయితే మనని మెంటలీ వీక్గా చేస్తుంది. కాబట్టి నేనే జీవాహారం అని చెప్తున్నటువంటి, నేనే లోగోస్ అని చెప్తున్నటువంటి, నేనే మార్గము, కాబట్టి
సహోదరా, ఆ యొక్క లోగస్ అంటున్నటువంటి దేవుని యొక్క మాటల్ని మనము వినాలి, తినాలి. ఆత్మికమైన ఆహారము అదే. చూడండి, మనము దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క మాటల వలన జీవిస్తున్నది అనేది కూడా మనం గ్రహించాలి సహోదరా. కాబట్టి ఆ యొక్క ఆవు ఏం చేసే సహోదరా, మొదటిగా ఆ యొక్క ఆవు ఆహారం దొరికినప్పుడు అవి చకచకమని చాలా ఫాస్ట్గా తినేసి ఫ్రీ టైంలో అది ఏం చేసింది, ఆహారాన్ని వామిట్ చేసుకొని నెమరు వేస్తూ ఉండింది. మనం కూడా చూడండి సహోదరా, అవి కూడా వాటిని గడ్డిని, వెజిటేబుల్స్ని, మంచి ఆహారాన్ని, వెజిటేరియన్ అన్నటువంటి మంచి ఆహారాన్ని అవి తిన్నాయి. మనం కూడా ఇక్కడ ఆహారాన్ని తిన్నప్పుడు మంచి శ్రేష్టమైన ఆహారాన్ని తినాలి. ఆహారం దొరికినప్పుడల్లా మనం తినేసి తర్వాత మనం ఫ్రీ టైంలో వాటిని నెమర వేసుకోవాలి. అంటే దీని యొక్క అర్థం ఏమి చూసినట్లయితే అపోస్తలు 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుంటాము. ఇక్కడ కూడా చూసినట్లయితే చూడండి సహోదరా, బెరయ పట్టణస్థులు ఏ విధంగా ఉంటున్నారంటే వారికి వాక్యము శ్రద్ధతో వినేవాళ్ళు. వినేసి ఆ తర్వాత ఆ యొక్క వాక్యము ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వెళ్ళి నిజాలు పరిశీలించేవాళ్ళంట. చూడండి, మనం కూడా బెరయ పట్టణస్థుల వల్లే ఉండాలి సహోదరా. మనం ఆహారాన్ని తినేటప్పుడు చూడండి, వాటిని మొదట ఆహారం దొరికినప్పుడు వాటిని తినేసిన తర్వాత మన ఇంటికి వెళ్ళి అవి వాక్యానుకూలంగా ఉందా లేదా అని చెక్ చేసేదే నెమరు వేసుకోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి సహోదరా. వాటిని కరెక్ట్గా ఉందా అని చెప్పి చూసిన తర్వాత వాటిని మన మనసులో ఉంచుకొని ఆత్మికంగా బలపడడానికి వాటిని ఉపయోగించుకొని మనం ట్రై చేయాలి సహోదరా. కాబట్టి ఈ యొక్క తినడం అనేది ఏం తినాలి, ఎలా తినాలి అనేది మనం చూసాము. ఇక్కడ కూడా సాతాను చూసినట్లయితే మీరు ఒక వాక్యం చదివినట్లయితే 2 కొరింథీయులు 11వ అధ్యాయము 14-15 వచనం చదివినట్లయితే సాతాను వెలుగుదూత వేషం ధరించుకొని మనలో నుండే బయలుదేరుతున్నాడు. కాబట్టి ఈ దినం మన మధ్య ఉండేటటువంటి ప్రీచర్స్ చూడండి, మనలో రాంగ్ గైడెన్స్ చేస్తూ ఉంటారు అనేక విధంగా. సో ఆ రాంగ్ గైడెన్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ అది వాక్యానుసారంగా ఉందా లేదని గ్రహించడం కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, మనం విన్న వాక్యాలు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత అది వాక్యానుగుణంగా ఉందా లేదా పరిశీలించిన తర్వాత నిర్ధారణ పొందిన తర్వాత వాటిని అనుసరించడానికి మనము ప్రయత్నించాలి సహోదరా. కాబట్టి ఏ విధంగా సాతాను ఆ యొక్క హవ్వని ఏదైనా తోటలో మోసపరిచిందో 2 కొరింథీయులు 11:3 ప్రకారము చూడండి మోసపరిచిందో మనం కూడా మోసపరచబడవచ్చు. కాబట్టి జాగ్రత్త కలిగి మనం తినేటటువంటి ఆహారం పరిశుద్ధంగా ఉండేలాగా చూసుకోవాలి సహోదరా. అది పరిశుద్ధంగా ఉండేది చూడాలంటే నెమరు వేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యము. దీనిలో మన యొక్క ట్రూత్లో కూడా చూసినట్లయితే రసూల్ బ్రదర్ కూడా ఆయన ద్వారా అనేకమైనటువంటి సత్యము బయటకు వచ్చింది సహోదరా. కానీ ఆయన గురించి ఎంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆయన ఒక సెకండ్ కమింగ్ రాంగ్గా ప్రెడిక్ట్ చేశాడని చెప్పి ఆయన క్షమాపణ కూడా అడగడం జరిగింది. కానీ ఈ యొక్క లోకస్తులు కూడా చూసినట్లయితే అనేక విధాలుగా తప్పుడు బోధనలు అని చెప్తున్నాడు. చూడండి, ఆయన ఒక రైటర్, పోయట్, ప్రీచర్గా ఉండి సుమారు 40,000 పేజీలు సత్యం అనేది ఆయన ద్వారా బయటకు వచ్చింది సహోదరా. వాటినన్నిటినీ మనము చదవాలంటే కూడా మన జీవిత కాలం అంతా కూడా సరిపోదు. కానీ ఆయన గురించి అనేక మంది తప్పుగా కూడా చెప్పడం జరుగుతున్నది. చూడండి, ఆయన గురించి వాక్యం చదువుకుంటాము. మత్తయి 24వ అధ్యాయం 45వ వచనం నుండి చదువుకుంటాం సహోదరా. విశ్వాసము తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతన్ని తన ఇంట్లో పనిచేసే వాళ్లకు సరైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. రసూల్ బ్రదర్ గురించి రాసింది చూడండి. మనము ఈ విశ్వాస గృహంలో ఉండేవారికి సరైన సమయంలో భోజనం, ఆత్మీకమైన భోజనాన్ని పెట్టడానికి దేవుడు ఆయన్ని నియమించాడు. అనేక రీప్రింట్స్ కానీ, స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ కానీ మీరు చూడొచ్చు. ఆయన రాసిన రీప్రింట్స్ కానీ, స్టడీస్ ఇన్ ద స్క్రిప్చర్స్ కానీ పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చదివితే వాటిలో నుండి ఎన్నో డాక్ట్రైన్స్, ఎన్నో సత్యములు మనకు ఉన్నాయి సహోదరా. వాటిని కూడా మనం చదివిన తర్వాత కూడా
బెరయ పట్టణస్థులు వాళ్ళ నిజాలు తెలుసుకొని వాటిని అనుసరించడానికి ప్రయత్నించాలి. లోకస్తుల వల్లే ఇది తప్పుడు బోధనలని చదవకుండా వదిలినట్లయితే ఆ యొక్క లాస్ మనకే. చూడండి, దేవుడు నియమించినటువంటి వ్యక్తి నుండి మనము నేర్చుకోవాలి సహోదరులారా. తర్వాత వాక్యం చదువుకుంటాము. యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూ ఉంటే ధన్యుడు. తర్వాత వాక్యము 47వ వచనము, నేను మీకు నిజం చెప్తున్నాను, యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు. చూడండి, అధికారిగా నియమిస్తున్నాడు. రజల్ బ్రదర్ లాస్ట్లో చనిపోయేటప్పుడు కూడా చూడండి, తన యొక్క ఆస్తిలో ఆయన చాలా పెద్ద ధనికుడు, అమెరికాలోనే 1 of 4th ప్లేస్లో కూడా ఉన్నటువంటి ఒక ధనికుడుగా ఉండొచ్చు. సో 4th ప్లేస్ కరెక్ట్గా నాకు తెలియదు, బట్ ఆయన చాలా పెద్ద ధనికుడుగా ఉంటున్నాడు. ఆయన లాస్ట్కి మరణించేటప్పుడు జస్ట్ ఆయన చేతిలో $200 మాత్రమే ఆయన చేతిలో ఉన్నదంట. కాబట్టి ఆయనకున్నటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని అంతా కూడా దేవుని యొక్క సేవ నిమిత్తము ఆయన ఖర్చు పెట్టాడనేది మనం చూడగలము. ఇది చూడండి సహోదరులారా, చాలామంది కూడా సత్యాన్ని వినేటప్పుడు చూడండి, నాకు ప్రతినిత్యం కూడా కొత్తవి కావాలి. మెమోరియల్ స్టడీస్ కూడా మనము ప్రతి సంవత్సరము అదే మెమోరియల్ స్టడీస్ మనం దాదాపుగా పస్కా ఆచరించేదానికి ఒక 2-3 months బిఫోర్, కానీ పస్కా ఆచరించిన తర్వాత ఒక 2-3 months కూడా మెమోరియల్ మెడిటేషన్స్లోనే ఉంటుంటాం. కానీ ప్రతిదీ కూడా వింటూనే ఉన్నప్పుడు మాకు కొత్తది కావాలని చెప్పి కొంతమంది ఉంటూ ఉంటారు. కొత్తది నేర్చుకోవడం మంచిదే, కానీ ఆ యొక్క పాత విషయాలు సంఘంలో బోధించేటప్పుడు వాటి మీద చెవులు ఉంచరు. వీటిని గురించే మనం చెప్తున్నారు బైబిల్లో 2 తిమోతి 4:3 చదివితే దురద చెవులు గలవారు అని. వీరికేమంటే చూడండి, కొత్తది కావాలని చెప్పి అక్కడ ఉండేటటువంటి దేవుడు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారో వాటిని వదిలేస్తూ ఉంటారు. కానీ ప్రతినిత్యం మనం వాక్యం వినేటప్పుడు దేవుడు కొత్తగానే ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటారనేది మనం మర్చిపోతూ ఉంటాము, ప్రతి విషయం కూడా. కాబట్టి గ్రహించాలి సహోదరులారా, పాతదైనప్పటికి కూడా దేవుని యొక్క మాటల్లో అనేకమైనటువంటి సత్యం ఉన్నది, వెలుగున్నది. కాబట్టి వాటిని నెమరు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సహోదరులారా. తర్వాత వాక్యం చదువుకుంటాం. 1 యోహాను 4:1. ప్రియ మిత్రులారా, అన్ని ఆత్మల్ని నమ్మకండి, ఆత్మలు దేవుని నుండి వచ్చాయా అన్న విషయాన్ని పరిశీలించండి. ఎందుకంటే మోసం చేసే ప్రవక్తలు చాలామంది ఈ ప్రపంచంలోకి వచ్చారు. కాబట్టి సహోదరులారా, వెలుగుదూత ధరించుకుని వస్తున్నటువంటి సహోదరులు ఉన్నారు, వారి నుండి జాగ్రత్త పడండి అనేది మనం ఈ వాక్యం నుంచి తెలుసుకోవచ్చు సహోదరులారా. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఆ యొక్క స్పిరిచువల్ ఫుడ్ అంటే సత్యాన్ని వినటము లేకుంటే చదవటం మాత్రమే కాదు, క్రియల్లో చూపించేది కూడా చాలా ముఖ్యము. చూడండి, మన యేసు ప్రభుకి అంటు కట్టబడి ఉన్నాము, మనం ఆయనకి తీగలుగా, యేసు ప్రభు బ్రాంచెస్గా ఉంటున్నాము. మనం చూడండి, ఫలించకపోతే, క్రియల్లో చూపించకపోతే మన విశ్వాసాన్ని మనం కత్తిరించవేయబడతాం అనేది కూడా మనం తెలుసుకోవాలి సహోదరులారా. ఆయనే యేసు ప్రభు మనకు మాదిరిగా ఉంటున్నాడు. ఆయన ఒక లివింగ్ బైబిల్ అని చెప్పచ్చు. ఆయన చూసి, ఆయన ఒక లైఫ్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. చదవడం మాత్రమే కాదు, క్రియల్లో చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి సహోదరులారా. అప్పుడే మనం క్రియల్లో చూపించేటప్పుడు నిజంగా అనుభవపూర్వకంగా నేర్చుకోగలం సహోదరులారా. చూడండి, యేసు ప్రభువే సత్యము. యోహాను 14:6 మనం చదువుకోగలం. ఆయనే జీవాహారము, ఆయనే లివింగ్ బైబిల్ అనేది కూడా మనం చూడగలం సహోదరులారా. అది యేసు ప్రభువే ఆ లివింగ్ బైబిల్గా ఉంటున్నాడు. ఆయన్ని మనం తింటేనే ఆత్మికంగా మనం బలపడగలము. ఆయన యొక్క వాక్యాన్ని మనం చెప్పిన మాటల్ని వినాలి. వినటం మాత్రమే కాదు, ఆయన్ని చూసి ఆయన్ని వెంబడించాలి. క్రియల్లో చూపించేటటువంటి విశ్వాసము చాలా ముఖ్యము. చూడండి, మరో స్లైడ్లోకి వెళ్దాము.
ఇది చూడండి, మనలో ఉండేటటువంటి సహోదరుల్లో చాలామంది కూడా వాళ్ళ యొక్క బిహేవియర్ చూసినట్లయితే ఒక కార్నివరస్ అనిమల్స్ లాగా, అంటే వాళ్ళు మాంసాన్ని తినేటటువంటి జంతువుల యొక్క లక్షణాలను కలిగి ఉంటారు. అంటే చూడండి, ఒక కుక్కను అది ఏం చేస్తుంది, ఒకరిని కరుస్తూ ఉంటుంది, వాళ్ళ పట్ల మరుగుతూ ఉంటుంది. చూడండి సహోదరులారా, ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి మన సహోదరుల పట్ల మనము ఒక కరిచే విధంగా, మురిగే విధంగా, లేకుంటే మాటలు ఉంటున్నది సహోదరులారా, ఆ విధంగా ఉండకుండా మనము ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. వాక్యం చదువుకుంటాము, గలాతీలు 5వ అధ్యాయము 13 నుంచి 15వ వచనం వరకు చదువుకుంటాము. నా సహోదరులారా, మీరు స్వేచ్ఛగా జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఈ స్వేచ్ఛను మీ శారీరక వాంఛలు తీర్చుకున్నట కానీ ఉపయోగించకండి. దానికి మారుగా ప్రేమతో పరస్పరం సహాయం చేసుకుంటూ ఉండండి. కాబట్టి మనం ఒకరిని ఒకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలి సహోదరులారా. తర్వాత వాక్యము, నిన్ను నువ్వు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ధర్మశాస్త్రం అంతా కూడా ఇందులోనే ఇమిడి ఉన్నది అనేది మనం చూడగలం సహోదరులారా. తర్వాత వాక్యము 15వ వచనం కూడా చదువుకుంటాము. మీరు ఈ విధంగా కలహములు ఆడుకుంటూ హింసించుకుంటూ ఉంటే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. అలా జరగక ముందే జాగ్రత్త పడండి. కాబట్టి మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, మన వలె మన పొరుగు వారిని ప్రేమించుకుంటూ, ఒకరి మనసు కూడా నొప్పించకుండా మనం ప్రవర్తించే విధంగా సంఘంలో ఉండాలి సహోదరులారా. అది మాత్రమే కాకుండా చూడండి, కలహములు ఆడుకుంటూ హింసించుకుంటూ మనల్ని మనమే చేసుకోకూడదు. ఇది ఎటువంటి లక్షణం అంటే ఒక కుక్కకు ఉండేటటువంటి లక్షణము. అది ఏం చేస్తుంది, కరుస్తుంది, ఒకరిని చూసి మొరుగుతుంది అనేది కూడా మనం చూడగలము. తర్వాత చూడండి, క్రియల్లో లేని విశ్వాసము ఉన్నట్లయితే మళ్ళీ మనము మోసపూరితమైనదిగానే మనం చూడొచ్చు. చదువుకుంటాం, యాకోబు 1వ అధ్యాయం 22వ వచనము, మీరు వినువారు మాత్రమే అయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకండి, వాక్య ప్రకారం ప్రవర్తించే వారినై ఉండడి. కాబట్టి మనము క్రియల్లో కూడా చూపించాలి, వినేవారిగా మాత్రమే ఉండకూడదు అనేది ఉండాలి సహోదరా. మనం చూడండి, ఆవు ఏం చేసింది, ఆహారాన్ని తినింది, నెమరు వేసుకునింది, డైజెషన్ చేసుకునింది, తర్వాత ఆ శక్తిని తీసుకొని అదేం చేసింది, బలంగా కూడా ఉండి పాలు ఇచ్చింది, మాంసాన్ని కూడా మనకి ఇస్తున్నది అనేది మనం చూడొచ్చు. మరో వాక్యం చదువుకుంటాము, యాకోబు 1వ అధ్యాయము 22వ వచనం 25వ వాక్యము. అయితే స్వతంత్రం ఇచ్చు సంపూర్ణమైన వినయంలో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడు అయ్యుండి తన క్రియల్లో ధన్యుడవును. కాబట్టి క్రియల్లో చూపించే విశ్వాసమే శ్రేష్టమైనది. జస్ట్ ఇక్కడ నేను ప్రసంగం చేస్తూ క్రియల్లో ఎటువంటి విశ్వాసాన్ని చూపించకపోయినట్లయితే నేను వేషధారి వలె ఉంటున్నాను, ఒక మోసపరిచేవాడిగా ఉంటున్నాను, నన్ను నేనే కూడా మోసపరిచేవాడిగా ఉంటున్నాను. సహోదరా, ఆలోచించి చూడండి. ఒకవేళ ఫిలిప్పీ 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారము అన్నీ కూడా నష్టాలే అనేది కూడా మనం తెలుసుకోవాలి సహోదరా. క్రియల్లో లేని విశ్వాసము వ్యర్థమైనది అనేది మనం గ్రహించాలి. మనము 3 విషయాలు మనం చూడాల్సి ఉన్నది. ఒకటి, ఏమి తినాలి, ఎలా తినాలి అనే 2 విషయాల్ని మనం చూసాము. తర్వాత 3వదిగా చూడండి, ఆ యొక్క ఎలా నడవాలనేది కూడా మనం చూస్తున్నాము. 3వదిగా వాటి గిట్టెల గురించి మనం చూసినట్లయితే అది ఏం సూచిస్తుందంటే ఎలా నడవాలనేది. చూడండి, మనం తినిన దాన్ని నెమరు వేసుకొని శక్తిని పొందుకొని యేసు ప్రభు యొక్క అడుగు జాడలందు నడవాలి, ఒక పాప మాలిన్యం లేకుండా పరిశుద్ధంగా జీవించాలనేది కూడా ఈ యొక్క వాక్యం చూపిస్తున్నది. చివరిగా వాక్యం చదువుకుంటాము, 2 పేతురు స్కిప్ చేస్తున్నాను. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనము 22వ వచనము. వారు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడిన వాటి చేత
జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి సహోదరా, ఒకవేళ మీరు ఒక పందిని తీసుకొని వచ్చి బాగా కడిగి ఇంట్లో పెట్టినప్పుడు అది మరలా కూడా బురదకే వెళ్తుంది అనేది మనము చూడగలము. ఒక పంది యొక్క స్వభావం అలా ఉన్నది. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఒకవేళ మనం పాపం చేసిన పాపంలో నుండి నిబంధన చేసుకొని వచ్చి నీతిమంతులుగా చేయబడిన తర్వాత మరలా కూడా మనం పాపం చేసిన వారిమైతే ఒక పంది వలె అటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాము. అది అపవిత్రమైనదిగా ఉంటున్నది. తర్వాత 22వ వచనం కూడా చదువుకుంటాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తీసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండటమే వారికి మేలు. కుక్క తన వాంతికి తిన్నట్టును కడుగబడిన పంది బురదలోకి దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. కాబట్టి కుక్క తన వాంతికి తాను తినును. కాబట్టి అటువంటి వారిగా ఉండకుండా మనం చూడండి, మనం ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధమైన వాటిని తినాలి. అప్పుడే దేవుడికి శ్రేష్టమైన బలను ఇవ్వగలము సహోదరులారా. ఒక పంది వలె లేకుంటే ఒక కుక్క వలె స్వభావం కలిగి ఉండకుండా జీవించాలి. ఒక ఆవు వలె తినిన వాటిని నెమరు వేసుకుంటూ బలాన్ని పొందుకొని ఆరోగ్యకరంగా జీవించేటటువంటి వారంగా ఉండాలి. మన దేవుని యొక్క పని అందు చురుగ్గా పార్టిసిపేట్ చేయాలి సహోదరులారా. అది మాత్రమే కాకుండా కుక్క కరిచే విధంగా మనము ప్రవర్తించకూడదు. మన సహోదరుల్ని మనం చూడండి, మన వలె వారిని కూడా మనం ప్రేమించాలి. ఇది ఎంత శ్రేష్టమైనటువంటి గొప్ప నియమంగా ఉంటున్నది చూడండి. మనం ఒకరిని ఖర్చుకుంటూ ఒకరిని హట్ చేసుకుంటూ ఉండకుండా ఒకరిని ప్రేమించుకుంటూ మృదువైన మాటలను కూడా మాట్లాడాలి సహోదరులారా. అది మాత్రమే కాకుండా హెచ్చరిక కలిగి ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే విధంగా కూడా మనం మాటలు ఉండాలనేది మనం చూడాలి. కాబట్టి ఈ యొక్క సబ్జెక్టుల నుండి మనం చూడండి ఏం నేర్చుకుంటున్నామో, మనం పరిశుద్ధంగా జీవించాలి. అందుకొరకే దేవుడు దృష్టాంతంగా ఇజ్రాయేల్ ప్రజలకు కూడా పరిశుద్ధంగా జీవించాలి, క్రమశిక్షణ కలిగి జీవించాలనే నియమాలు ఇచ్చాడు. మనకు కూడా ఆత్మీయమైన ఇజ్రాయేల్గా పిలువబడిన మనకి కూడా పరిశుద్ధంగా జీవించటకే కోరుచున్నాడు. కాబట్టి మనం కూడా ఆ పరిశుద్ధమైన ఆహారమైనటువంటి యేసు ప్రభుని తినాలి. ఆయన అడుగుజాడలేందు మాదిరికరంగా ఉన్నటువంటి ఆయన అడుగుజాడలేందు కూడా మనం నడవాలి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క వాక్యము మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముచున్నాను. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని కూడా మరిన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు వినదలుచుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీ అందరినీ కూడా ఆయనకు అద్వితీయ మాటల ద్వారా ఆశీర్వదించాలని నమ్ముచు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ సహోదరులారా. ఆమెన్.